హలో గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్ మ్యాచ్ చాలా చాలా దారుణం అని చెప్పాలి. ముంబై ఇలా పర్ఫామ్ చేస్తుందా? ముంబై ఎంత దారుణంగా ఫెయిల్ అవుతుందా? ముంబై బ్యాటింగ్ లైనప్కి, ముంబై బౌలింగ్ లైనప్కి, అసలు ఈ మ్యాచెస్కి, ఈ పర్ఫార్మెన్స్కి, అసలు ఈ ఓడిపోవడానికి ఎటువంటి సంబంధము లేదు. అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడ పొంతం లేదు. ఎలా ఎలా ఓడిపోతుంది ముంబై? నిజంగా షాకింగ్గా ఉంది ఇంత దారుణంగా ఆడతా అని చెప్పి. ఈ సిరీస్ స్టార్ట్ అయ్యేదానికి ముందు, ఐపీఎల్కి ముందు ఎక్కువ మంది టాప్ 4 టీమ్స్ ప్రిడిక్ట్ చేసిన దాంట్లో అన్నిట్లో కూడా ముంబై ప్రతి దాంట్లో ఉంది. అలాంటి ముంబై ఇవాళ టేబుల్లో కింద ఉంది. హౌ? ముంబై ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? ముంబై ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎలా తీసుకుంటున్నారు దీన్ని అనేది నిజంగా కొంచెం హార్ష్గా అనిపిస్తూ ఉంది. ముంబై యొక్క పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే, ఈ సిచ్యువేషన్లో చూస్తూ ఉంటే, పాపం హార్దిక్ పాండ్యాని చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తూ ఉంది. యాజ్ ఎ కెప్టెన్గా ముంబైని టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి కూడా కంప్లీట్గా కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూస్తున్నాడు. ఆయనకు ఒక రకంగా డివోర్స్ అయిన తర్వాత ఏదో కలిసి వచ్చింది. కనీసం కెప్టెన్ అయినాడు, వరల్డ్ కప్ అయినాడు, వరల్డ్ కప్ విన్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీ అయినాడు, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నాడు, ఇప్పుడు T20 వరల్డ్ కప్ విన్నాడు. ఇన్ని రకాలుగా విన్నా కెప్టెన్గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు యాజ్ ఏ ఐపీఎల్ కెప్టెన్గా ఫర్ ముంబై ఇండియన్స్ అనమాట. ఎందుకో మరి ఎక్కడ లోపం ఉందో, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ముంబై వర్సెస్ పంజాబ్ జరిగిన మ్యాచ్ నిన్న అయితే ఏదైతే ఉందో, పంజాబ్ పర్ఫార్మెన్స్ డామినేట్ చేసిందనే చెప్పాలి. ముంబై వాళ్ళు ఏ విధంగా కూడా ఎంత ట్రై చేసినప్పటికీ ఆ బ్యాటింగ్ లైనప్ లో ఉన్న స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఎందుకు ఆ పంజాబ్ యొక్క బౌలింగ్ ని ఫేస్ చేయలేకపోయింది? ఆ బౌలింగ్ ని ఎందుకు తట్టుకొని నిలబడలేకపోయింది? ఎందుకు వికెట్స్ ఫాల్ అవుతూనే ఉన్నాయి? ఎందుకు బాల్స్ డాట్స్ అవుతున్నాయి? ప్రెజర్ లో పడుతున్నారు. ఒక సైడ్ ఏమో డీకాక్ వచ్చాడు ఫస్ట్ టైం. యాక్చువల్గా ఈ సీజన్ లో ఫస్ట్ టైం డీకాక్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఇది. ఎందుకంటే రోహిత్ శర్మ లేడు కాబట్టి, ఇంజూర్డ్ ఉన్నాడు కాబట్టి, రోహిత్ శర్మ లేడు కాబట్టి డీకాక్ తీసుకున్నారు. డీకాక్, ర్యాన్ రికల్టన్ ఓపెనింగ్ దిగారు. హౌ? ఎట్లా వాళ్ళిద్దరు ఆడుతున్నారు? అసలు మిగతా ఎవ్వరు కూడా సపోర్టివ్ గా ఆడలేదు అనిపించింది. డీకాక్ ఆడిన పర్ఫార్మెన్స్ కి మిగతా వాళ్ళు యాడ్ చేసిన పర్ఫార్మెన్స్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ చూపించట్లేదు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ లో. ఈవెన్ బౌలింగ్ కూడా ఫెయిల్ అవుతా ఉంది. బౌలింగ్ లో కూడా ప్రతి ఒక్కరిని కొడుతున్నారు తప్ప వికెట్స్ అనేది రావడం లేదు. ప్రెషర్ అనేది పెట్టలేకపోతున్నారు అపోజిషన్ ని. ఎందుకో మరి తెలియదు. అది ఏమైందో ఏం జరుగుతుందో లేదు. ఈవెన్ బూమ్రా వల్ల కావట్లేదు. బూమ్రా లాంటి బూమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలరు అవతల టీం ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. 41 రన్స్ ఇచ్చాడు నిన్న 4 overs లో. అసలు వితౌట్ వికెట్ ఇన్ని మ్యాచెస్ లో యాక్చువల్ గా ఎప్పుడు కూడా ఎన్ని రోజులు బూమ్రా వికెట్ లేకుండా లేడు. ఇది 5 మ్యాచ్లు అయిపోయినా స్టిల్ నో వికెట్. కానీ రన్స్ మాత్రం కన్సీవ్ చేస్తున్నాడు చాలా చాలా. ఎట్లా? పాపం అనిపిస్తుంది ముంబై ఇండియన్స్ చూస్తూ ఉంటే. అలాగే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఏం లేదు. అసలు ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. రోహిత్ శర్మ కూడా సరిగ్గా కన్సిస్టెంట్ గా లేడు. ఫస్ట్ మ్యాచ్ ఆడాడు అంతే. నిన్న ఇంజూర్డ్ అయిపోయాడు. లాస్ట్ మ్యాచ్ ఇంజూర్డ్ అయిపోయాడు. నిన్న మ్యాచ్ అసలు ఆడలేదు. ఫస్ట్ టైం ఆడిన మన క్వింటన్ డికాక్ మాత్రం ఫామ్ అనేది బీభత్సంగా, అంటే ఫామ్ క్లాస్ రెండు కలిపి చూపించాడు అనమాట. సెంచరీ చేశాడు నిన్న ఫస్ట్ మ్యాచ్ దిగిన మ్యాచే. ర్యాన్ రికల్టన్ అన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు. స్టిల్ నో పర్ఫార్మెన్స్, అసలు నో స్టాండర్డ్స్, నో కన్సిస్టెన్సీ. తిలక్ వర్మ కన్సిస్టెన్సీ లేడు, ఫామ్ లో లేడు. అలాగే ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇది ఇంకా చెప్పుకోవడమే వేస్ట్ అనిపిస్తా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉంటున్నాడో, వరల్డ్ కప్ కెప్టెన్, అలాంటిది ఇక్కడ అసలు కొంచెం మినిమం పర్ఫార్మెన్స్ కూడా చేయట్లేదు. బికాస్ ఆఫ్ హార్దిక్ పాండ్యానా, లేకపోతే ఈ టీం లా కావడానికి కారణం ఏందో తెలియదు. మరి ఇన్సైడ్ ఏం జరుగుతున్నాయో తెలియదు. ఫస్ట్ అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ ఇచ్చిన తర్వాత ఏవో క్లాషెస్ జరిగినాయి, లోపల ఇన్సైడ్ ఏవో సరిగ్గా లేవు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ సరిగ్గా లేదని చెప్పి అప్పుడు జరిగాయి. ఇప్పుడు అంత లేదు కదా, బాగుంది కదా టీం. ఇప్పుడు అందరూ అడ్జస్ట్మెంట్స్ అయినారు కదా, అందరికీ ఒకరికొకరు తెలుసుకున్నారు, అందరూ ఒకరొకరు బాగానే కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. అదే ఒక మ్యాచ్ గెలిచారు, 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, 4 మ్యాచ్లు ఓడిపోవడం అనేది యాక్చువల్గా ప్రతి సీజన్ లో ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి దేవునికి ఇచ్చేసాం, తర్వాత మ్యాచ్ మాత్రం గెలవడం స్టార్ట్ చేస్తారనమాట. అలాంటి టీము, వరుసగా గెలవాల్సిన కేపబిలిటీ ఉన్న టీము వరుసగా ఓడిపోయింది ఇప్పటికి. మరి నెక్స్ట్ ఇంకో 9 మ్యాచెస్ ఉన్నాయి. ఈ సెకండ్ హాఫ్ లో ఏమైనా పుంజుకొని మ్యాచ్ అన్ని గెలిచి సర్రమని టేబుల్ టాప్ లోకి వస్తుందో మరి లేదో చూడాలి. కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం అంటే పంజాబ్ కింగ్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. అసలు శ్రేయాస్ కెప్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్, టీమ్ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. ఓవరాల్ కన్సిస్టెంట్ పర్ఫార్మ్ చేస్తున్నారు. మిడిల్ ఆర్డర్ పంజాబ్ కి సరిగ్గా లేకపోయినప్పటికీ ఉన్న టీం అంతా స్టార్టింగ్ బ్యాచ్ యాక్చువల్ గా ఓపెనర్స్ ఇద్దరు, ప్రభ్సిమ్రాన్ సింగ్ 80 runs కొట్టాడు, మామూలుగా అంచాడు అసలు. మర్చిపోయినా నేహాల్ వదిరా, ముంబై ఇండియన్స్ లో మనం నేహాల్ వదిరా గురించి కూడా మాట్లాడుకోవాలి. నిన్న వికెట్స్ పడిన తర్వాత 2 down కి నేహాల్ వదిరాను ప్రమోట్ చేశారు. స్టిల్ నేహాల్ వదిరా ఆడిన ఆట మాత్రం నిజంగా అక్కడి నుంచి కొంచెం ఆట కూడా కొంచెం పుంజుకొని 195 runs వరకు వెళ్ళగలిగింది. ర్యాన్ రికల్టన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ అవుట్ అయినా నెక్స్ట్
నమందీర్ వచ్చాడు. నమందీర్ బాగా ఆడాడు, బాగా తీసుకెళ్ళిపోయాడు మ్యాచ్ను. 50 రన్స్ కొట్టాడు, కరెక్ట్గా అవుట్ అయిపోయాడు. సో సెంచరీతో డీకా కొట్టాడు. వాళ్ళిద్దరు ఆడేసిన రన్సే, మిగతా ఎవరు ఆడలేదు. ఇక్కడ పంజాబ్లో ప్రభ్ సింగ్ కన్సిస్టెన్సీ క్లాస్ రెండు చూపిస్తున్నాడు. అలాగే నిన్న ప్రియాంశ్ ఆర్య తొందరగా అవుట్ అయిపోయాడు కూడా, అది వేరే విషయం. తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, అద్భుతంగా మ్యాచ్ అనిపెట్టాడు. కూపర్ కనోలి కొంచెం బై మిస్టేక్ అవుట్ అయిపోయాడు, కానీ ఓకే, తను కూడా కన్సిస్టెన్సీ ఉంది. నిన్న ఏదో బై మిస్టేక్ అవుట్ అయ్యాడు. ప్రతి మ్యాచ్ ఆడకపోయినా కూడా ఆడిన ప్రతిసారి తన ఇంపాక్ట్ అయితే కనబడుతుంది, ఇంటెంట్ కనబడుతుంది, ఆడాలి, హిట్టింగ్ చేయాలి, మ్యాచ్ గెలిపించాలని. కానీ శ్రేయాస్ అయ్యర్ మాత్రం కెప్టెన్సీ వేరే లెవెల్ ఉందయ్యా. ఆడిన ప్రతి మ్యాచ్ను ఎట్లా తీసుకెళ్తున్నా అంటే, బౌలింగ్ చేంజెస్ కావచ్చు, బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ కావచ్చు, టీమ్ ని మెయింటైన్ చేయడంలో కావచ్చు, ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రన్ అవుతున్నాడు ప్రజెంట్ శ్రేయాస్ అయ్యర్ అనమాట. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అని చెప్పాలి. ఢిల్లీని ఫైనల్ తీసుకెళ్లాడు, పంజాబ్ ని ఫైనల్ తీసుకొచ్చాడు, కోల్కతాకి 10 years తర్వాత కప్పు గెలిపించాడు. ఇప్పుడు మళ్ళీ పంజాబ్ ను సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. మరి ఫ్యూచర్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా కప్పు కొట్టే అవకాశం ఉంది. మేబీ చెప్పలేం, ఈ ఇయర్ అయినా కొట్టొచ్చే అవకాశం ఉంది. అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బౌలర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అంత యాక్చువల్ మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ లేదు. స్టోనిస్ బౌలింగ్ వేయట్లేదు, బ్యాటింగ్ పెద్దగా చూపించట్లేదు. మంచి హిట్టర్, కానీ పర్ఫార్మెన్స్ లేదు. అయినప్పటికీ మ్యాచ్ గెలుస్తున్నారు. ఇది శ్రేయాస్ అయ్యర్ యొక్క ప్యూర్ క్లాస్ బ్యాటింగ్ అని చెప్పాలి. నిన్న ప్రభ్ సింగ్ అలాగే శ్రేయాస్ అయ్యర్ ఆడిన ఈ నిన్న మ్యాచ్ కి వాళ్ళు విన్ 16.3 ఓవర్స్ లో అయిపోయింది అనమాట. అంత తక్కువ రన్, అంత 195 రన్స్ 16.3 ఓవర్స్ లో అంటే మామూలు విషయం కాదు. అది కూడా ముంబై లాంటి దిగ్గజమైన బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్, అంటే ఒక స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్న టీం మీద అంత ఈజీగా 195 ని 16.3 రన్స్ 16.3 ఓవర్స్ లో కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. శ్రేయాస్ అయ్యర్కి అందుకే ఒప్పుకోవాలి. ఇక్కడ నిన్న ఆడిన ఇన్నింగ్స్ అయితే ఏదైతే ఉందో, శ్రేయాస్ అయ్యర్ లాస్ట్ లో అవుట్ అయిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. ఇంకోటి స్కై క్యాచ్ పట్టాడు అయ్యారు, అద్భుతమైన క్యాచ్ పట్టాడు. నిజంగానే అది అందరూ షాక్. పక్కన కూర్చొని రోహిత్ శర్మ అలాగే తిలక్ వర్మ అనుకుంటా ఎవరు కూర్చున్నారు పక్కన, షాక్ అయ్యారు నిజంగా ఆ క్యాచ్కి. అసలు అంత బాగా ఫీల్డింగ్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో బాగున్నారు. హర్షదీప్ సింగ్ ఆఫ్టర్ 4 matches 5th మ్యాచ్ లో వికెట్స్ పడ్డాయి నిన్న ముంబై మీద, 3 వికెట్లు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అవుతుంది. ఫస్ట్ లోనే 2 వికెట్లు ఇవ్వడం జరిగింది అనమాట. స్కై అలాగే రేయాన్ ఇద్దరు అవుట్ అయ్యారు కాబట్టి అక్కడి నుంచి ముంబై కొంచెం ప్రెజర్ పడతా వచ్చింది. కానీ ప్రెజర్ని రిలీవ్ చేయడానికి వీళ్ళిద్దరు ఆడారు, కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి ముంబై ఓడిపోయింది, పంజాబ్ గెలిచింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అలాగే ప్రభ్ సింగ్ 80 runs నాన్ స్టాప్ గా అవుట్ కాకుండా లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించారనమాట. సో ఇదిదా మ్యాచ్. పంజాబ్ కింగ్స్ ఏమైనా జరగచ్చు. సో ఒప్పుకోవాలి ఆ టీంని, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీని ఒప్పుకోవాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ముంబై మళ్ళీ తిరిగి పుంజుకోవాలి, మళ్ళీ రేస్లోకి రావాలి. అలాగే హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ పంజాబ్ కూడా. మేబీ ఫైనల్ కాకుండా కప్ కూడా కొట్టే అవకాశం ఉంది, చూద్దాం మరి కొడతారేమో. సో మీకేమనిపిస్తుంది నిన్న మ్యాచ్ గురించి కింద కామెంట్ లేపించండి. ముంబై ఫ్యాన్స్, సారీ ఫర్ దిస్. యాక్చువల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియలేదు, చాలా చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ చూస్తూ ఉంటే అందరు ఫేవరెట్ ప్లేయర్సే, అందరూ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడిన ప్లేయర్సే, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు ముంబైలో, కానీ గెలవలేకపోతుంది. సో టైం అంతే, టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అంటారు కదా. సో అంతే, అలానే జరిగింది. ముంబై కూడా అలానే జరుగుతుంది ప్రజెంట్. హోప్ ఫర్ ద బెస్ట్. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. పక్కన గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి.